తిలక్ గారికి బాగా తెలుసు కత్తి కన్నా కలం గొప్పదని. అందుకే ఆయన 2 పత్రికలను స్టార్ట్ చేసింది. ఒకటి కేసరి, మరాఠీ భాషలో దాని అర్థం సింహం. ఇంకొకటి మరాఠా, అంటే అది ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో ఉంటది. ఈ పత్రికల్లో తిలక్ గారు రాసిన రచనలని వ్యాసాలు అని అనడం తక్కువ. అవి అక్షరాలు కాదు, అగ్నికణాలు. ప్రతి వాక్యం బ్రిటిష్ ప్రభుత్వాన్ని ప్రశ్నించేలాగా ఉంటది. ప్రతి పదం జనాల గుండెల్లో ఉన్న భయాన్ని కాల్చేసేలాగా ఉండేది అనమాట. ఇప్పుడు ఫైనల్ గా భయం తగ్గింది, ఆక్రోశం పెరిగింది, బానిసత్వం బదులు ఆత్మగౌరవం మేలుకుంది అనమాట. ఇక్కడే తిలక్ గారు ఒక చాలా తెలివైన ఆలోచన అమలు చేసింది. ఈ పాయింట్ ని అందరూ చాలా క్లియర్ గా వినండి. ఆ రోజుల్లో బ్రిటిష్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే, భారతీయులు అందరూ ఎక్కువ మంది ఒక చోట కలవకూడదు అని ఒక నియమం పెట్టారు. కలిస్తే అరెస్ట్ చేసేవారు. ఇక్కడనే ఒక చిన్న ప్రశ్న, ఇప్పుడు జనం అందరూ ఎట్లా కలవాలి, మన స్వాతంత్రం గురించి ఎట్లా మాట్లాడాలి? తిలక్ గారు ఇక్కడ ఒక అద్భుతమైన మార్గం కనిపెట్టింది అనమాట. ఆయన ధార్మికమైన పండుగలన్నిటినీ ప్రజలను కలిపే వేదిక లాగా మార్చేసిండు. ఈ రోజు మనం జరుపుకునే గణేష్ చతుర్థి ఏదైతుందో అది ప్రారంభమైంది కేవలం తిలక్ గారి వల్ల. ఇంటి లోపల పూజించే గణపతిని ఆయన వీధిలోకి తీసుకొచ్చేసాడు. ఎందుకు? గణపతి పూజ పేరుతో మనం అంతా ఒక్కడిగా కలుస్తాం కాబట్టి భక్తితో పాటు శక్తి, ఐక్యత కూడా పెరుగుతుంది. మండపాల్లో పూజలు జరిగేవి, కానీ దాని పక్కనే స్వాతంత్ర ప్రసంగాలు, సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా దేశభక్తిని పెంచేవారు అనమాట. ఇదే విధంగా శివాజీ జయంతిని కూడా గ్రాండ్ గా జరపడం స్టార్ట్ చేసింది. శివాజీ మహారాజ్ ధైర్యం, పోరాటం గురించి చెప్పి యువత గుండెల్లో రోషం నింపేవారు. బ్రిటిష్ వాళ్ళకు ఏం చేయాలో అర్థం కాలేదు. పూజలన ఆపలేరు, జనం కలవడమా ఇంకా అస్సలు ఆపలేరు. అదే తిలక్ గారి జీనియస్. కానీ నిజమైన టర్నింగ్ పాయింట్ 1905 లో జరిగింది. బ్రిటిష్ అధికారి లార్డ్ కర్జన్ ఎవరైతున్నారో ఆయన బెంగాల్ విభజనని ప్రకటించేశారు. భారతదేశాన్ని ముక్కలుగా చేయాలనేది ఆయన ఆలోచన. ఈ సందర్భంలో తిలక్ గారు మౌనంగా ఉంటారా అంటే అస్సలు ఉండలేదు. కాంగ్రెస్ లో ఉన్న మితవాద నేతలు ఎవరైతున్నారో వాళ్ళందరూ దయచేసి ఇది చేయకండి అని అర్జీలు రాస్తుంటే తిలక్ గారు మాత్రం స్వదేశీ ఆందోళన ప్రారంభించారు అనమాట. అంటే ఆయన మెసేజ్ చాలా స్పష్టంగా ఉంది. ఏంటి అంటే, విదేశీ వస్తువులను బహిష్కరించండి, మన బట్టలు మనమే తయారు చేసుకుందాం, మన పిల్లలు మన పాఠశాలలోనే చదువుకోవాలి. ఇది ఆయన తీసుకున్న నిర్ణయం అనమాట. ఇది ఒక సంకల్ప పోరాటం. దీంట్లో తిలక్ గారు ఒక్కరే కాదు, ఆయనతో పాటు బిపిన్ చంద్రపాల్ గారు, లాలా లజపత్ రాయ్ గారు కలిసి లాల్ బాల్ పాల్ అని ఒక శక్తివంతమైన త్రయంగా అవతరించారు అనమాట. వీళ్ళు తీవ్రవాదులు, వీళ్ళు అడిగేవారు కాదు, డిమాండ్ చేసేవారు. 1908 లో ఒక భయంకరమైన సంఘటన జరిగింది. తిలక్ గారి రచనలన్నిటిని చూసి బ్రిటిష్ ప్రభుత్వం భయపడింది. ఆయనని అరెస్ట్ చేసేసారు, రాజద్రోహం అనే కేసు పెట్టేశారు. కోర్టులో జడ్జి గారు తిలక్ గారిని ఇట్లా అడిగారు అనమాట, నీకు శిక్ష వేసే ముందు ఏమైనా చెప్పాలని ఉందా అని ఎవరు అడిగారు? కోర్టులో జడ్జి తిలక్ గారిని అడిగారు. అప్పుడు తిలక్ గారు చెప్పిన మాటలు ఏవైతున్నాయో అవి చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోయినాయి. ఆయన ఏం చెప్పిందంటే, నేను దోషిని కాదు, కానీ మీ నియమాలు నన్ను దోషి అంటున్నాయి. నేను శిక్ష అనుభవించడానికి సిద్ధం, కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, నేను బయట ఉన్న దానికంటే నేను జైల్లో ఉంటేనే నా దేశం ఇంకా గట్టిగా పోరాడుతుంది. నా మౌనం మీ సామ్రాజ్యానికి ఇంకా పెద్ద ప్రమాదం అని చెప్పింది అనమాట.